నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంకు సెన్సెక్స్ 79,897 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది, 27 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ 50 24,316 దగ్గర క్లోజ్ అయింది, 8 పాయింట్స్ నెగిటివ్గా. నిఫ్టీ బ్యాంక్ 52,270లో క్లోజ్ అయింది, 81 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 57,148లో క్లోజ్ అయింది, 227 పాయింట్స్ నెగిటివ్గా. ఈరోజు సెక్టర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో తప్ప మిగిలిన సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉండటం జరిగింది. టాప్ గెయినర్స్ని చూసినట్లయితే ఓఎన్జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐటీసీ, టాటా మోటార్స్ టాప్ 5లో ఉండటం జరిగింది. టాప్ లూజర్స్ చూసుకున్నట్లయితే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, M&M, దివీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్లో ఉన్నాయి. నిఫ్టీ 50 కాంట్రిబ్యూటర్స్లో ఐటీసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, కోల్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఈరోజు మార్కెట్ సమ్మరీ చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ పాజిటివ్గా క్లోజ్ అయింది. బలరామ్ చిన్ని, ఐటీసీ ఆర్ ద మేజర్ లీడ్స్. నిఫ్టీ ఎనర్జీ ఆల్సో క్లోజ్ పాజిటివ్ బికాస్ ఆఫ్ బీపీసీఎల్ అండ్ ఓఎన్జీసీ లీడ్స్. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ 2 వీక్ లోకి డ్రాప్ అవటం జరిగింది, బట్ క్లోజింగ్ మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అయింది. బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఆర్ ద మేజర్ లీడ్స్. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మేజర్ లీడ్స్ ఆర్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. నిఫ్టీ ఐటీ స్లైట్గా నెగిటివ్గా క్లోజ్ అయింది, బట్ మేజర్ లీడ్స్ ఆర్ పర్సిస్టెంట్ అండ్ మైంట్రీ. నిఫ్టీ రియాలిటీ నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్రిగేడ్ అండ్ మ్యాక్రోటెక్ డెవలపర్స్. నిఫ్టీ ఫార్మా న్యూ ఆల్ టైమ్ హై రికార్డ్ అయింది, బట్ మ్యాన్కైండ్, అరబిందో ఫార్మా దాన్ని డ్రాగ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయిల్ సెక్టర్ చాలా పాజిటివ్గా ఉంది. ఓఎన్జీసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ మంచి గ్రోత్ని చూపించడం జరిగింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది 8 పాయింట్స్. దాన్ని మనం ఫ్లాట్గా క్లోజ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మేజర్ ఐడెంటిఫికేషన్స్ ఏంటంటే నిఫ్టీలో లాస్ట్ 3 సెషన్స్ నుంచి కూడా 24,400 పైననే ఇది క్లోజ్ అవుతూ వస్తుంది. ప్లస్ నిన్న ఇవాళ అంటే 2 డేస్ నుంచి కూడా హ్యామర్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే నిన్న ఈరోజు మార్నింగ్ సెషన్లో పడిపోతూ ఉంటుంది, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ రైజ్ అవ్వటం జరిగింది. సో 2 డేస్ కూడా హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అవటం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ అవర్స్లో ఫాల్ అవటం జరిగింది. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి 1600 సపోర్ట్కి కూడా రావటం జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం బ్యాంక్ నిఫ్టీ మనకు మళ్ళీ రైజ్ అవటం స్టార్ట్ అయింది. ఈరోజు చార్ట్లో మీరు డ్రాగన్ ఫ్లై డోజీని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మంచి బుల్లిష్ సిగ్నల్ అనమాట. రేపు కానీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హైని బ్రేక్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక మినీ ర్యాలీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు 5 డేస్ నుంచి కూడా నేను ఒకటి చెప్తున్నాను మీకు. అదేమిటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 1600 లెవెల్ అనేది మంచి సపోర్ట్ చెప్తూ వస్తున్నాను. అది ఈరోజు టచ్ కావటం జరిగింది అనమాట. అంటే 1600 దాకా వచ్చి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయింది హెచ్డిఎఫ్సిలో కూడా. సో దట్ రేపు ఈ హెచ్డిఎఫ్సి ఈ డ్రాగన్ ఫ్లై డోజీ హైని కానీ బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే డ్రాగన్ ఫ్లై డోజీ హై బ్రేక్ అవుతుంది. ఒక మినీ ర్యాలీ అయినా కనీసం మనం చూడటానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టీసీఎస్ వచ్చేసరికి మనకు ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పవచ్చు. ఒక 14 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇంకా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్
ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ తక్కువగానే చూపించాయి. బట్ ఓవరాల్ ఇయర్ వైజ్గా చూసుకుంటే మాత్రం మనకి మంచి ప్రాఫిట్నే చూపించడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నెగిటివ్గా అయితే మాత్రం టీసీఎస్ రిజల్ట్స్ లేవు. రేపు ఈ న్యూస్ అనేది టీసీఎస్కి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా నిఫ్టీ నెక్స్ట్ వీక్, ఇంకా ఈ ఎక్స్పైరీ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే 24,000 అనేది ఇంకా చాలా రోజుల నుంచి 24,000 అనేది సపోర్ట్గా ఉంటూ వస్తుంది. యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,000 దగ్గర మనకు ఎక్కువగా పుట్ రైటింగ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ మ్యాటర్కి వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి కూడా 24,400 దగ్గరే కాల్ రేటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. నేను ఈ 2-3 డేస్ నుంచి కంటిన్యూగా మీతో చెప్తూ వచ్చింది ఏంటంటే, అంటే నేను ఫార్వర్డ్ చేసిన పొజిషన్స్ గురించి మాట్లాడాను. 24,600ని ఈ వీక్ ఎక్స్పైరీ వరకు నిఫ్టీ క్రాస్ అవ్వదు అని చెప్తూ వచ్చాను. అది క్రాస్ అవ్వలేదు. స్ట్రాంగిల్స్ అన్నీ కూడా ప్రాఫిట్లోనే క్లోజ్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు 2,000 అనేది మేజర్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ మనకు పుట్ రైటింగ్స్ జరిగాయి. తర్వాత 52,500 అనేది రెసిస్టెన్స్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాల్ రేటింగ్స్ ఎక్కువగా జరిగాయి. కానీ రేపు ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా ఒక ర్యాలీ వస్తే మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 53 అవుతుందన్నమాట.